హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అదేంటో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టు నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ 600+ వేకెన్సీస్ ఉన్నాయి అని అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్ రిలీజేషన్లో 2019 ప్రకారం ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే కోరుతుంది. అండ్ ఈ వేకెన్సీస్ వచ్చేసి మన స్టేట్లో 13 జ్యుడిషియల్ జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయంట. సో అవేంటి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి May 13th నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా ఓపెన్ కాలేదు. అండ్ మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే June 2nd వరకు అయితే ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. ఇది నార్మల్ పోస్ట్ కోసం. అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్ట్ల కోసం చూసుకున్నట్లయితే June 13th నుంచి June 24th వరకు ఉంది. సో ఒకసారి చూసుకోండి క్లియర్గా. అండ్ ఇక్కడ ఉన్న వేకెన్సీస్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఒకసారి చూద్దాం. 600+ అన్నాం కదా. సో ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాకి వచ్చేసి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 85 ఉన్నాయి. అండ్ తూర్పుగోదావరి చూసుకున్నట్లయితే 43 ఉన్నాయి. అండ్ గుంటూరు చూస్తే 60, అండ్ కృష్ణా చూస్తే 52 ఉన్నాయి. అండ్ కర్నూలు చూసుకున్నట్లయితే 55 ఉన్నాయి. అండ్ SPSR నెల్లూరులో అయితే 49 ఉన్నాయి. అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 59 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ శ్రీకాకుళం చూసుకుంటే 33, అండ్ విశాఖపట్నం చూసుకుంటే 73, అండ్ విజయనగరం చూసుకుంటే 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పశ్చిమ గోదావరికి 17, అండ్ వైఎస్ఆర్ కడపలో 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో హైయెస్ట్గా అయితే చిత్తూరు డిస్టిక్లో 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పోస్టులు ప్రతి పోస్ట్లో కూడా OC అండ్ EWS, BC, ST, SC అండ్ ఉమెన్స్ అండ్ PW వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అయితే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. సో మీకు ఇక్కడ ఉండవలసిన క్వాలిఫికేషన్స్, మనం ఈ జాబ్ కోసం ఇక్కడ ఉన్న వేకెన్సీస్ భర్తీ చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళకి అంటే, మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 7th లేదా దానికి సమానమైన ఎగ్జామ్లో అయితే పాస్ అయి ఉండాలి అంటున్నారు. ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దీనికోసం అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నిజంగానే గుడ్ న్యూస్ కదా. బట్ ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటి అంటే ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అర్హులు కాదు అంట. సో ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. నిజంగా ఇది ఒక పర్మనెంట్ జాబ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు ఉండవలసిన లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఏంటి అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో అక్కడ మీకు ఆ లాంగ్వేజ్ మీద ఫుల్గా గ్రిప్ ఉండాలి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అనంతపురం వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలి అండ్ కన్నడ కూడా వచ్చి ఉండాలి. అండ్ అలానే చిత్తూరు చూసుకున్నట్లయితే వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలి అండ్ తమిళ్ వచ్చి ఉండాలి. అండ్ శ్రీకాకుళం అండ్ విజయనగరం వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకి తెలుగు అండ్ ఒడియా కూడా వచ్చి ఉండాలి. ఏజ్ చూసుకున్నట్లయితే ఈ జాబ్కి July 1st నాటికి మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 18 నుంచి 42 years మధ్యలో అయితే ఏజ్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST, BC, EWS వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ వికలాంగులకి అయితే 10 years ఉంది. అండ్ మాజీ సైనికులకు ఉంటారు కదా వాళ్ళకి, అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టులకి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అపాయింట్మెంట్ టైంలో వాళ్ళ ఏజ్ చూసి అందులో కూడా రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అవేంటంటే మీకు కుకింగ్ వచ్చి ఉండాలి, కార్పెంటరీ వర్క్ వచ్చి ఉండాలి, అండ్ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ అండ్ పెయింటింగ్ వర్క్. అంటే వీటిలో మీకున్న ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే ఇవి జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికి మీకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. అండ్ ఇది చూసుకున్నట్లయితే మనం ఇది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పుకున్నాం కదా. సో దీనికోసం అయితే ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్ ఉంటుంది. సో దాని నుంచి లేదా జిల్లా కోర్టు వెబ్సైట్ ఉంటుంది, దాని నుంచి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే OC, EWS అండ్ BC వాళ్ళకైతే 800 రూపీస్గా ఉంది అప్లికేషన్ ఫీజు. సో నెక్స్ట్ SC, ST అండ్ వికలాంగులకి అయితే 400 రూపీస్ ఉంది.
సో మీరు ఈ ఫీజులన్నీ ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి అండ్ రిఫండ్ అయితే చేయరు. అండ్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ కాకపోతే మీ అమౌంట్ అయితే రిఫండ్ చేయరు. అండ్ మీకు ఉండవలసిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే 7th సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, ఇది బీసీ కోసం. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గరిష్ట ఆదాయం 8 lakhsగా ఉన్నట్టు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ మీరు ఏమన్నా హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మీరు మాజీ సైనికులుగా డిశ్చార్జ్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ మీకు స్పోర్ట్స్కి సంబంధించిన ఫామ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మెన్షన్ చేయాలి. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అని అడుగుతున్నారు. అండ్ మీరు ఆల్రెడీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆధారంగా అయితే టెస్ట్ ఉంటుంది. టోటల్గా 80 మార్క్స్ అయితే ఉంటాయంట. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో టోటల్గా 90 minutes టైం ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ నుంచి ఒక 40 మార్క్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఒక 10 అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక 30 మార్క్స్ ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. అండ్ జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటాయి. అండ్ దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% అండ్ బీసీ వాళ్ళకైతే 35%, ఎస్సీ, ఎస్టీ అండ్ వికలాంగులకి అయితే 30% అడుగుతున్నారు. అండ్ మాజీ సైనికులు అండ్ క్రీడా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కేటగిరీ ప్రకారం అయితే మార్క్స్ అయితే ఉంటాయి. వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కోసం అయితే ప్రతి 6 నెలల సర్వీస్కి 1 మార్క్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ టోటల్గా ఒక 20 మార్క్స్ వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంది మీకు సర్వీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే. నెక్స్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఉంటుంది. అండ్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ కంప్యూటర్ ఆధార పరీక్షలో సాధించిన మార్కులను చూసి తీసుకుంటారు. అండ్ ఒకే ఈక్వల్గా మార్కులు వచ్చిన వాళ్ళకి అయితే అండ్ మీ ఏజ్ అండ్ మీ క్వాలిఫికేషన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ చూసుకుని ఎక్కువ మార్కులు దేనికి పడుతున్నాయో దాన్ని బట్టి మీకు సెలెక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి స్కోర్లు నార్మలైజ్ చేస్తారంట. ఇంకా ఇక్కడ మనం కొన్ని చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ను డిస్ట్రిక్ట్ నేమ్ ప్రకారం పంపించాలి అని చెప్తున్నారు. అండ్ బిగామస్ అండ్ మ్యారేజ్లో ఉన్న వాళ్ళు లేదా ఏదైనా క్రైమ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే దీనికోసం అయితే అప్లై చేయొద్దు అని చెప్తున్నారు. సో వీళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ మీరు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసినా లేదా అప్లికేషన్ ఫుల్గా ఫిల్ చేసి పంపించకపోయినా అప్లికేషన్ అయితే తీసుకోరు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో అయితే చేరతారని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు. అండ్ టెలిఫోన్ నెంబర్ చూసుకున్నట్లయితే 0863237272. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటారు. అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఇది నిజంగా ఒక మంచి రిక్రూట్మెంట్. ఎవరికైనా కూడా మేము ఎలిజిబుల్ అవుతాము, మాకు ఈ జాబ్ అవసరం అనుకుని ఎవరున్నా కూడా ఈ జాబ్కి అయితే వెంటనే అప్లై చేసేయండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.